దేవుడు మన జీవితాలను చూసినప్పుడు ఈరోజు మనం పరీక్షించుకోవాలి, ఈజ్ ఈ కటింగ్ యూ ఆర్ ట్రిమ్మింగ్ యూ? రెండిట్లకి నొప్పి ఉంటుంది, కానీ నీకేమవుతుంది నీకు తెలియకపోతే గోల పట్టేస్తావు. దేవుడు నిన్ను తీసి పడేశాడంటే నిన్ను కలపగలిగినోడు ఎవరు లేడు. కానీ అదే సమయంలో దేవుడు నిన్ను ట్రిమ్ చేస్తున్నాడంటే ఆయనకి స్తోత్రం చెప్పు. ఎంతమంది ఇక్కడ ఉన్నారో నమ్మగలుగుతారు, దేవుడు నన్ను ఇప్పుడు ట్రిమ్ చేస్తున్నాడని నేను నమ్ముతున్నాను అని నమ్మగలిగిన వారు హల్లెలూయా చెప్తారా? ఎట్లా చెప్తారు? మీ జీవితంలో అనుభవిస్తున్న పరిస్థితులు. కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డలైతే మీ అమ్మ దొరకనో మీ నాన్న దొరకనో, ఎవరైతే మా డాడీ మా మమ్మీ అంటావో వాళ్ళే ట్రిమ్ చేస్తారు. దేవుడు ట్రిమ్ చేస్తాడు. కత్తి తీసంటే దేవుడికి ఆకాశం నుండి వచ్చి ట్రిమ్ చేయడు, మన చుట్టూ ఉన్న వాళ్ళ మధ్య చేస్తాడు. హూలోస్ భార్య భర్తలకి ఒకరినొకరిని పెడతాడు పదును, ఒకరికి ఒకళ్ళు పెడతారు ట్రిమ్మింగ్. ఎందుకు? ఫలించాలని, నాశనం అవ్వాలని కాదు. దేవుడు నువ్వు ట్రిమ్ అవ్వాలని నీ పైన ఆశ పెట్టి పనిచేసేటప్పుడు నా జీవితం నాశనం అయిపోయిందని ఏడవద్దు. దేవుడు నీ జీవితంలో మేలు చేస్తానికి నేను చెక్కుతూ నేను సరిదిద్దేటప్పుడు ఇదిగో నా బ్రతుకు పాడైపోయింది, దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పొద్దు. అసలు చిగురిస్తున్నాను కదా, చిగురించేవాడిని ఎందుకు నాశనం చేస్తాం? జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటాడు, ఇదిగో వేరులో నుండి అంటే తండ్రిలో నుండి నాకు వస్తుంది, నా దగ్గర నుండి మీకు వస్తుంది, తండ్రి నుండి నాకు వస్తుంది, నా దగ్గర నుండి మీకు వస్తుంది. ఏంటి వస్తుంది చెప్తాను, చూపిస్తాను. వస్తుంది అక్కరలేనుడికి వేస్ట్ తీసిపడే ఇంకో పొందుకుంటున్నాడు, ఆల్రెడీ ఎదుగుతున్నాడు, వీడికి ఇంకా ఎక్కువ న్యూట్రిషను, దాన్ని బట్టి ఇంకా చక్కగా పెరుగుతాడు. ఎప్పుడన్నా ఫార్మింగ్ చేసిన వాళ్ళు ఉంటే మీకు తెలుసు, కనీసం ఇంట్లో ఏదైనా మొక్కలు పెంచిన వాళ్ళు ఉంటే మీకు తెలుసు, ఎండింది చచ్చింది పీకపోతే ఇంకా అక్కడ చిగురు ఉండదు, నెక్స్ట్ గ్రోత్ లేదు. అంతా ఎండుతా పోయింది. ఏదో జబ్బు వచ్చింది, జాగ్రత్త, మందు కొట్టు. చూసి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు మీ జీవితంలో మిమ్మల్ని చిగురింపజేస్తానికి మిమ్మల్ని కోసినప్పుడు మీరు నిలిచి ఉండటానికి సిద్ధం కలిగి ఉన్నారా? మిమ్మల్ని కోస్తాడేమో కానీ ఆయన ప్రేమను అధికంగా ఇస్తాడు. ఇందా చెప్పాను, వేరుల నుండి ఆయనకు వస్తుంది, ఆయన దగ్గర నుండి మనకు వస్తుంది. ఏంటి అన్నదప్పుడు అక్కడ చెప్తాడు యేసుప్రభు మాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ మాట. ఏమని చెప్తున్నాడు? ఎక్కడ? 9వ వచనం, తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. ఈ మాట మీకేమైనా అర్థమవుతుందా? ఇదిగో తండ్రి వేరు, తండ్రి నన్ను ప్రేమిస్తున్న రీతిగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. మీ జీవితంలో నా ప్రేమను చూపిస్తున్నా, నీ జీవితంలో నా ప్రేమను కనపరుస్తున్నా, నీ జీవితంలో నా ఆశీర్వాదాలను అనుగ్రహిస్తున్నా. ఇదిగో నీ జీవితంలో సమకూర్చి జరిగిస్తున్నా. నీకు అర్థం కానిది కూడా నీ జీవితంలో జరిగిస్తూ వస్తున్నా, నువ్వు అడగంది కూడా నీ జీవితంలో జరిగిస్తూ వస్తున్నా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను చేస్తున్నాను. నిలిచి ఉండు, నా ప్రేమలో నిలిచి ఉండు. అసలు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఏమన్నా కొంచెం అర్థమవుతుందా? చూడండి, సమీపింపరాని తేజస్సులో వసించే దేవుడు. we're talking about ఫాదర్, తండ్రిని దేవుడు. ఎంతో గొప్ప మహిమలో సమీపింపరాని తేజస్సులో నివసించే దేవుడు. ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు ఆయన చూడలేదు, కుమారుడు తప్ప. ఎన్నడూ ఎప్పుడు ఆయన ఎవ్వరూ నేరుగా చూడలేదంట. ఆయన మహిమ ముందు ఎవరు రాలేరంట. ఆ గొప్ప పర్వతం పైన ఆయన ఉన్నాడంట. హీఈస్ ఆన్ ద మౌంట్ వేర్ నోబడీ కెన్ కమ్. అసలు లూసిఫర్ కూడా చాలామంది అనుకుంటారు యేసు తండ్రి ముందు ఉన్నాడని. లేదు, ఆయన పర్వతం పైన ఉంటే ఆ పర్వతం కింద ఉన్నాడు. ఆ పర్వతం మీద నుండి వచ్చే ఆ వెలుగు మహిమ ఎవరు తట్టుకోలేకపోతే ఈ స్టాండింగ్ దేర్ టు జస్ట్ డిస్పర్స్, ఒక క్రిస్టల్ని పెట్టి జస్ట్ డిస్పర్స్ చేసినట్టుగా. కానీ ఆ మహిమ వాడి మీద పడతా ఉంటే వాడే దేవుడు అనుకున్నాడు. అందరు నమస్కరిస్తూ ఉంటే నేనే గొప్ప అనుకున్నాడు. నేను నా సింహాసనం దేవుని పక్కన వేసుకుంటానన్నాడు. కానీ ఈ మాట గమనించండి, కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్న దేవుడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడిందని దివారాత్రములో దెర్ ఇస్ నో మార్నింగ్ నో నైట్ కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్న దేవుడు. ఆయన ఒక కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన కుడి పక్కన కూర్చున్న తన ఒక కుమారుడిని అంతగా ప్రేమిస్తున్న నా బిడ్డ అని ఆయన అంతగా ప్రేమిస్తున్నాడంట. ఇప్పుడు ఈ బిడ్డ అంట నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడంట. కెన్ యూ అండర్స్టాండ్? ఎవరు నువ్వు? ఎందుకంటే నేను ప్రతిసారి వేసుకున్న ప్రశ్న అదే, నీ ఎవరు? నేను హూ యామ్ ఐ? ఎవరు నేను ఇంతగా ప్రేమించబడతానికి? నేను ఎవరిని? నాకేముంది నేను ఇంతగా ప్రేమించబడతానికి? ఏంటి నా బ్రతుకు? నేను ఇంతగా ప్రేమించబడతానికి నేను తగినవాన్నా? నేను అర్హున్నా? నీవు అర్హుడువా? నీవు అర్హురాలువా? ఎవరైనా చెప్పగలరా నేను అర్హుణ్ణి కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తాడని చెప్పగలరా? అందుకని అంటాం, ఎందుకో నీవు నన్ను ఎంతగా ప్రేమించావయ్యా. అర్హులము కాదు, పడిన వారమే, పాపపు బీజంలో కనబడిన వారమే, పడిపిన ఆదామ స్వభావం మనలో కలిగిన వారమే. ఏది చేయాలో అది చేయట్లేదు, ఏది చేయకూడదు అదే చేస్తున్నావు. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడంట. నువ్వు అంత పరిపూర్ణ అయిన తర్వాత దేవుడు నిన్ను ప్రేమిస్తాం కాదు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించున్నాం. మనం ఇంకా పాపులు ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నాడండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కొంతమందికి ఆ ఒక్క మాట చాలా అనుకుంటున్నా, ఎందుకంటే ఎంతో పోరాటంలో ఉన్నారేమో, ఎంతో కలవరంలో ఉన్నారేమో, ఇంకేమైనా అవుతాడో నా జీవితంలో అన్నట్టున్నారేమో. కానీ ఒక్క మాట చాలు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమిస్తున్నాడంటే మామూలుగా కాదు. యు సీ ఎ లవింగ్ మదర్ విల్ ఫైట్ ఫర్ ద సన్ ఆర్ ద బేబీ, కరెక్ట్? ఒక జంతువే చూడు, తల్లి మనిషిని పక్కన పెట్టు, ఒక జంతువే చూడు, ప్రేమించే తల్లి బిడ్డ జోలికి పాము రానే ఏది రానే ఊరుకుంటుందా? ప్రాణం తెగిస్తుంది. అగ్ని రానే మంటలు రానే ఊరుకుంటుందా? ప్రాణాలని తెగిస్తుంది. దేవుడు అంటున్నాడు, కంటి పాపలాగా నిన్ను కాస్తున్నా, నా కంటి పాపలా. నిన్ను ముట్టినోడు నన్ను ముట్టినట్టు అంతగా ప్రేమిస్తున్నాడు. ఈరోజు యేసయ్య అంటున్నాడు, ఇదిగో తండ్రి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నేను అంత కొంచెం ప్రేమిస్తున్నాను కాదు, అందులో 10% ప్రేమిస్తున్నాను కాదు. ఒరే మానవుడా, నీకు 0.1% ఇస్తే చాలరా, అదే ఎక్కువరా కాదు. తండ్రి ఈ మాట మీరు గమనించాలి. యేసయ్య నేను ఎంత ప్రేమిస్తున్నాడో నువ్వు గ్రహించినప్పుడు ఇంకే బంధకాలు నిన్ను పట్టి పెట్టలేదు, ఏ భయాలు నీ జీవితాన్ని ఏలలేదు, దేని విషయమై భీతి నీకు ఉండదు. ఎవడు ఉన్నా ఎవడు విడిచిపెట్టాను ఏ బాధ ఉండదు. ఏం జరుగుతుందో జరిగింది. యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు చాలు. నన్ను ప్రేమించేవాడు ఊరక కూర్చోడు. నాకేమైనా హాని వస్తే నిజమైన స్నేహితుడు ప్రాణం పెడతాడంట. నా స్నేహితుడు పెట్టలే, పెట్టి చూపించాడు. నీ స్నేహితుడు పెట్టలే, పెట్టి చూపించాడు. ఎవడా స్నేహితుడు అంటావా? చెప్పండి తెలిసిన వాళ్ళు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఏం చేయరు, పొల్ల కూడా కదపరు నీ కొరకు, పెద్ద డైలాగులు కొడతారు. కానీ నీ కొరకు అన్నీ చేసి ముగించినాడు, ఎంత ప్రేమిస్తున్నాడో చూపించాడు. వాక్యం అనేక సార్లు ఆయన చెప్పుకుంటూ వచ్చాడండి, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను, నిన్ను విడివక ఎడబాయక నిత్యం నీ తోడు ఉంటాను. ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, నా తండ్రి నన్ను ప్రేమించేలాగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆయన ప్రేమ 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 గురించి ఎంత మాట్లాడచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నా ప్రేమ యందు దయచేసి నిలిచుండు. స్టే ఇన్ మై లవ్, అబైడ్ ఆల్సో మీన్స్ నాట్ జస్ట్ స్టాండింగ్, రిలాక్సింగ్, కంఫర్టబుల్. నిలిచి ఉంటాము అన్నదప్పుడు అబాయిడ్ అన్న మాటకి ఇంకోటి ఏంటంటే రిలాక్స్, జస్ట్ రిలాక్స్. దేవుడు అంటాడు, నువ్వు నా దగ్గర రా, నువ్వు ఎక్కడున్నా ముఖ్యం కాదు, నువ్వు నా దగ్గర రా. ఎవరు చూస్తున్నారు ముఖ్యం కాదు, నువ్వు నా దగ్గర రా. ఎవరేమనుకుంటారు నీకు అస్సలు లెక్క కూడా లేదు, నువ్వు నా దగ్గర రా. నా చేతిలో నువ్వు ఉండు, నా పక్కన నువ్వు ఉండు, నా ప్రేమలో నువ్వు ఉండు, నా ప్రేమలో నువ్వు ఉండు. అదే అంటున్నాడు, అబైడ్ ఇన్ మై లవ్, అబైడ్ ఇన్ లవ్. నా ప్రేమలో ఉండు, నా ప్రేమలో నువ్వు అంటే నువ్వు ఫలిస్తావు. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను,